మేకపోతులు బలించినందుకు ఫలితం ఉంటుందంటే గుమ్మడికాయ. అందువరకు ఏం చేస్తారు, బలించేటప్పుడు అమ్మవారి ముందర యజ్ఞం ముందర ఏం చేస్తారంటే ఒక గుమ్మడికాయ కొడతారు. ఆ గుమ్మడికాయ కొడితే 100 మేకాల ఎంత కట్ చేస్తారో అంత ఫలితం అనేది ఒక గుమ్మడికాయలో ఉంటుంది. అందువరకు ఆ గుమ్మడికాయను ముందే బలిస్తారు అమ్మవారికి. అంతేగాని మేకలు ఇవన్నీ మనకు పండ్లు అయితే కాబట్టి మొక్కుకుంటారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. చేసుకొని ఏం చేస్తారు, వాళ్ళే తింటారు. అంతేగాని అమ్మవారు తింటారు, అమ్మవారు తింటారా? కళ్ళతో చూస్తేనంటే మనకు పెట్టిన ఏమైనా సరే పండ్లు కానీ కొబ్బరికాయలు కానీ ఏం పెట్టినా కూడా అమ్మవారు ఏం చేస్తుంది, కళ్ళతో చూస్తే తిన్నట్టే ఉంటుంది. అంతేగాని ఆమె మీద పెట్టి ఆమె నోట్లో పెట్టి ఇవన్నీ ఉండదు ఎక్కడ కూడా. కళ్ళు తెచ్చి అమ్మవారు ముందర పెట్టిన పదార్థాలన్నీ కూడా చూస్తుంది అంతే. అందుకని అమ్మవారు దొరకదు మనం. ఎందుకు, మానవులు కాబట్టి బంధిస్తాం, దొరుకుతాయి. మా ఇంట్లో ఒక తల్లి నీకు రోజు ఏం కావాలంటే అది పెడతాను, అవునా లేదా? అందుకని దేవతలు అనేవాళ్ళు ఇప్పుడు కూడా మానవులకు కనపడకుండా నీడ రూపంలో దిగుతారట. మనకు నీడ కనపడుతుంది కదా, మనం నడిచేటప్పుడు ఆ నీడ రూపంలో వస్తూ పోతూ ఉంటారట. మనకు అదే రాత్రి నీడ కనపడ్డది అంటారు. మా ఇంటి పక్కన సందులో నీడ కనపడ్డది అంటారు. ఎందుకంటే వీళ్ళు తిరుగుతూ ఉంటారు, గ్రామదేవతలు రాత్రి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా అమ్మవారిని గ్రామదేవతల రూపంలో ఇంటింటికి తిరుగుతుంటారట అమ్మవారు. అందుకని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, సంవత్సరానికి ఒకనాడు ఏం చేయమన్నారు, చెంబులో నీళ్లు వేప కొమ్మ తీసుకొచ్చి నీళ్లు అమ్మవారి దగ్గర పోయమన్నారు. వాళ్ళ శక్తి ఉంటే భోజనం చేయమన్నారు, శక్తి లేకుంటే ఆయుధం పరమన్నం వండుకొని వచ్చి అమ్మవారి దగ్గర చెంబుతో నీళ్లు పోసి నైవేద్యం. ఎప్పుడు ఆషాఢ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ అట్లా ఉన్న మంచి రోజుల్లో అమ్మవారికి ఆషాఢ మాసం అంతా ఏంటి, శాకాంబరి అమ్మవారి అంటే కొంచెమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి అందరూ అమ్మవాళ్ళందరూ కూడా ఆషాఢ మాసమే వచ్చేస్తుంటాం. అందుకొరికి ఆషాఢ మాసం తప్పకుండా ఒక చెంబుతో నీళ్లు కానీ పాయసం కానీ దీప నైవేద్యం కానీ అమ్మవారికి పెడితే మనకి సంవత్సరం అంతా కూడా చల్లగా చూస్తుంది. స్వస్తి.